ఇప్పుడున్న యూత్ అంటే అది మంచి ఉంది చెడు ఉంది లవ్ చేసి లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం ఫ్యామిలీని కూడా ఆ టైంలో మర్చిపోతుంటారు. వాళ్ళకి మీరు ఏదైనా ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? అంటే సూసైడ్ అనేది ఒకటి ఉంటుంది చూసారా సార్, పాపం వాళ్ళకి కూడా ఇంకేం తోచదు పాపం. మనం అనుకుంటాం సూసైడ్ చేసేసుకున్నారు, కొంచెం ఆలోచించుంటే బాగుంటుంది, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో రిలేటివ్స్ లోనే అలాగ జరిగినప్పుడు జరిగినప్పుడు అరే ఒక్కసారి మనకు ఫోన్ చేసి ఉంటే బాగుండేదాడు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటేనండి, ఆడు నాకు అంతకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు మాట్లాడి ఉంటాడు. ఆ లాస్ట్ మినిట్లో మనం ఎందుకు గుర్తు రాలేదు అంటే ఆడికి ఆ నమ్మకం మనం కలిగించలేకపోయామా, అలాంటి బాధ వస్తూ ఉంటుంది. బట్ మనిషి పోయిన తర్వాత మనం తెచ్చుకోలేము. ఎవరు ఏది రక్షించరండి. మీరు అన్న మనీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది రక్షించదు. మళ్ళీ మనిషి ఇంకో మనిషే కదా రక్షించాలి, మనిషికి మనిషే కదా తోడు ఉండాలి. సో ఆ తోడో లేకపోతే ఆ విలువను గుర్తుంచుకున్నప్పుడు ఆ మెయింటెనెన్స్ ఆ నమ్మకం కలిగించేలాగా ఉంటే, ఒకవేళ ఎవరికి బాధ వచ్చినా నాకు ఒకడు ఉన్నాడు లేరా నా ఒక్క ఫీలింగ్ మన వంతండి, మన బాధ్యత మనతో ఉన్న వాళ్ళతోటి ప్రవర్తించిన తీరులో. బట్ సమ్ టైమ్స్ అది కూడా దాడి చేసుకున్నప్పుడు చాలా బాధ వస్తుంది. ఇప్పుడు రామాయణంలో కూడా చాగంటి కోటేశ్వర గారు ఒక ప్రవచనంలో చెప్తూ ఉంటారు, మనిషి భూమి మీద అంటూ ఉంటే కనీసం 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు అయినా సరే గుడ్ న్యూస్ వింటాడు, మంచి విషయం ఒకటి వింటాడు అనేది. అలాంటి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొస్తూ ఉంటాయి. సో మనం ఉండాలండి, ఉంటేనే అన్ని సాధించగలుగుతాం. ఇది ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది.